triplex villas at Kollur, APR Projects. అదే నేను అందుకే అడిగింది మిమ్మల్ని, మీకు సపోర్ట్ లేదు, లేదు. మీరు చేసే క్యారెక్టర్స్ వల్ల మీకు నష్టాలు చాలా జరుగుతాయి. అది చెప్పాను కదా, జయలలిత గారు పేరు పెట్టుకున్నారన్న ఒక అవును. మాట కోసం, ఆ పేరు కోసం ఇల్లు మీద రాళ్ళు వేసి చివరికి మీ ప్రాణాలకు సైతం అంటే చెప్పలేం ఎలా ఉంటుంది. కరెక్టే. తమిళనాడులో కరెక్ట్. తెలుగు అమ్మాయి, తెలుగు వాళ్ళం మనం. ఏమో ఏదో ఒక శక్తి నన్ను కాపాడుతుందని అనుకుంటున్నాను. స్పిరిచువల్గా ఉంటాను ఎప్పుడు. బట్ ఎప్పుడైనా జయలలిత గారిని కలిసారా? అస్సలు ఎప్పుడు కలవలేదు. ఎంత ఇష్టం ఆవిడ అంటే. నేను సావిత్రి గారిని చూడలేదు, జయలలిత గారిని చూడలేదు. నేను వచ్చే టైంకి 84లో సావిత్రి గారు అప్పుడే కోమలోకి వెళ్ళారో ఏదో. నేను అనుకునేదాన్ని, అయ్యో నేను ఉండుంటే అప్పుడు చెన్నైలో ఉండుంటే ఆవిడని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకునేదాన్ని ఏమో అని నేను అనుకునేదాన్ని. ఏం జరిగేదో తెలియదు కానీ అంత ఇష్టం ఆవిడంటే. ఇక ఆవిడంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ప్రాణమే, అది వేరే విషయం. సో అలాగే నా సినిమా ప్రవేశం అలాగ జరిగింది, అలా కంటిన్యూ అయింది. ఇండస్ట్రీ నా ఫ్యామిలీని పోషించింది. అక్క మీరు ఒక మాట అన్నారు ఫస్ట్లో, 14 మంది నన్ను నమ్ముకొని చెన్నై వచ్చారు నుంగంబాకం, వాళ్ళని బతికించడం కోసం. వీధిని పడేయటం ఇష్టం లేక ఆ రోజుల్లో డైరెక్టర్స్ ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్, అంతే. అది స్విమ్ సూట్ కావచ్చు, అన్ని వేసా, అన్ని రకాలు వేసాను. అన్ని రకాలు వేసాను. నేను ఎప్పుడైనా మామూలుగా ఇలాగ కూర్చుంటే మా అసిస్టెంట్ వచ్చి ఇలాగ కప్పేవాడు, చేతి అనే అలా ఈ గుప్పిటి మూసినంత వరకే చూద్దామనే ఆత్రత ఉంటుంది ఎవరికైనా. మొత్తం ఓపెన్ చేసుకుని కూర్చుంటే ఎవడు కూర్చుంటుంది, కాసేపు చూస్తాడు, వాడికి బోరు కొడుతుంది, వెళ్ళిపోతాడు. ప్రతి షార్ట్కి మూసుకొని మళ్ళీ తెరుచుకొని ఇదంతా నాకు అవసరం లేదు. అసలు సిగ్గుపడేదాన్ని కాదు. ఒక మనస్సాక్షి ఉంటుంది అక్క లోపల. అది ఏం ఈ అందంతో ఇలా ఒక డ్రెస్ వేసుకొని ఒక క్లాసికల్ డాన్సర్ నిండుతనంగా ఒక అమ్మతనం, ఒక దేవతను చూసిన ఫీలింగ్ ఉంటుంది మిమ్మల్ని క్లాసికల్ డాన్సర్గా చూసినప్పుడు. అలాంటిది ఇలా అరాకొర డ్రెస్లు వేసుకొని నా కుటుంబం కోసం ఇంత చేస్తున్నాను అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? 4 గోళ్ల మధ్య మనసు చంపుకుంటున్నాను నేను డాన్స్ మిస్ అయినాను, ఏడ్చాను. కానీ ఏమో నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు నిజంగా, టు బీ ఫ్రాంక్. మొదట్లో ఇలా చేయాల్సి వచ్చింది, నేను ఒక క్లాసికల్ డాన్సర్ని అని బాధపడిన సందర్భం ఉంది. కానీ నా 4 గోడల మధ్య కూర్చొని ఏడవడం అదేం లేదు. ఓకే, నా వల్ల ఇంతమంది తింటున్నారు చాలు, వాళ్ళకి నేను అన్యాయం చేయలేదు, ఆ తృప్తి ఉంది నాకు. జయలలిత గారి జీవితం అంటేనే తెరిచిన పుస్తకం అంటారు ఇండస్ట్రీ. అంటే మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్ కూడా తక్కువ, ఇప్పుడు కూడా ఇవ్వరు. కాబట్టి ఒక తమ్ముడుగా నన్ను ప్రేమించి నిజంగా పిలిచారు, దాని కృతజ్ఞతగా నేను అంటే అట్లీస్ట్ మిమ్మల్ని ప్రేమించే ప్రేక్షకులకు తెలియాలి మీరు ఇంత అందంగా ఉన్నారు. అందరికీ తెలుసు ఆర్టిస్టులు చాలా అందంగా గ్లామర్గా, రంగుల ప్రపంచం కాబట్టి ఇలానే ఉంటారు, వాళ్ళకేం వెనక ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కష్టాలు ఉండవు అనుకుంటారు. కానీ మీరు వేసిన క్యారెక్టర్స్ వెనక మీరు పడ్డ స్ట్రగుల్స్ ఉన్నాయి, అవమానాలు ఎన్నో ఉన్నాయి కదక్క. కొన్ని షేర్ చేసుకోండి ప్రేక్షకులతో ఈరోజు మనసు విప్పి. బాబు మోహన్ గారు మన అప్పులప్పారావు సినిమాకి అప్పుడు కొత్త, పెద్ద పరిచయం లేదు ఆయన నాకు. ఈవీవి సత్యనారాయణ గారు క్లైమాక్స్ సాంగ్లో నేను ఒక బంగు లాంటిది కలిపేసి అందరికీ ఇచ్చి నేను కూడా తాగేస్తాను. అదొక మతిమరుపు క్యారెక్టర్. తాగినప్పుడు ఇలాగ పమిట తీసేసి ఒక స్టెప్ చేయాలి. సత్యనారాయణ ఈవీవి అన్నారు, జయలలిత పమిట తీసి స్టెప్ చేయన్నారు. పక్కన ఎవరో కో ఆర్టిస్ట్ ఉండి రిహార్సల్సే కదా షార్ట్లో తీస్తుందిలే అన్నారు. పర్లేదు, షార్ట్ ఏంటి రిహార్సల్స్ ఏంటని ఇట్లాగ తీసా. అప్పటి నుంచి బాబు మోహన్ నా ఫ్యాన్ అయిపోయినాడు. జయమ్మ ఏంట్రా నీకు ఇంత డేరు, పక్క వాళ్ళు చెప్తున్నా కూడా రిహార్సలే కదా అనేసి అలాగా చేసావంటే నువ్వు ఎంత డెడికేషన్తో ఉండాలి, లేకపోతే అసలు ఇది నాది కాదు, నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నాను, నేను జయలలిత కాదు అనుకొని చేసి ఉండాలని అప్పటి నుంచి ఆయన నా ఫ్యాన్ అయిపోయినాడు. జయమ్మో నా జయమ్మో అంటూ ఉంటాడు ఇప్పటికీ ఆయన. కోట గారికి ఇష్టం. ఒకసారి కూర్చొని పేకాట ఆడుకుంటున్నాం. ఇది చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఏదో బాబుమోహనే, మళ్ళీ బాబుమోహన్ కోట బ్రహ్మానందం గారు మేమే కదా అందరం. బాబుమోహన్ ఏదో డౌట్ అడిగారు, ఏంటి చేయమ్మా దానికి దీనికి తేడా ఏంటంటే అది అలాగ ఉంటుంది ఇది ఇలాగ ఉంటుందని డౌట్ క్లియర్ చేశాను. మళ్ళీ ఆయన నోటి మీద వేలేసేసుకున్నాడు. అంటే నిన్ను దేవుడు ఆడదానిగా పుట్టించాడా, లేకపోతే పొరపాటున మగవాడిని చేయాల్సింది ఆడదానిగా పుట్టించాడా ఏంటనేసి చాలా అది కొంచెం పెద్ద డౌటేలే, చెప్పలేను. ఓకే, సెన్సార్ కట్. అవమానాలు అంటే విశ్వనాథ్ గారి సినిమాలోనే మళ్ళీ స్వరాభిషేకం
అందులో నేను ఏవిఎస్ వైఫ్ అండ్ హస్బెండ్. ఏవిఎస్ ఏదో సంపాదించడం లేదని తాళి తీసి మొఖాన్ని కొట్టేది. నీ దగ్గర డబ్బు లేదు, ఏం లేదు, నువ్వు మొగుడిగా ఎందుకు పనికొస్తావని. యాక్షన్ చెప్పారు, నేను తాళి తీసి వేసేసాను. టేక్ 1 ఓకే అయింది. వెంటనే విశ్వనాథ్ గారు అది మనసులో పెట్టుకుని, మేనల్లుడిది నేను, మాకు కుదరలేదు కదా. అరే తాళి తీయడం నీకు అలవాట, భలే చేసేసావే, ఒక షాట్లో ఓకే చేసావే అన్నారు. అప్పుడు రూమ్లోకి వెళ్ళి ఏడ్చాను. ఇంత పెద్ద ఆయన ఇదేంటి ఇలాగంటారు, షాటు ఓకే చేయాలనే ఒక తాపత్రయంతో చేశాను, కానీ ఈ తాళి తీసే అలవాటు ఉందా నీకు, ఇలాగ తీసేసే అలవాటు నీకు ఉందా, భలే చేసావు, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అనేసరికి అంత పెద్ద ఆయన అలా అన్నారు అనేసి, పోనీలే తండ్రి లాంటి వాడు అంటే అన్నారు అనుకున్నాను. రూమ్లోకి వెళ్ళి నువ్వు అన్నట్టు 4 గోడల మధ్య కూర్చొని ఎప్పుడన్నా ఏడ్చావా అంటే ఆ మేకప్ రూమ్లో ఏడ్చి మళ్ళీ బయటకు వచ్చేసి ఫ్రెష్ అయ్యాను.